హాయ్ వెల్కమ్ టు నెంబర్ 1 సెకండ్ గ్యారేజ్. మన డీ ఛానల్ కోసం అందరికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఒక 12.5 కేవీ జనరేటర్ మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క జనరేటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీ దగ్గర ఏదైనా సెకండ్ డీజిల్ కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనలను ఏదైనా సరే మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి. నమస్తే అన్నలు, ఈరోజు అయితే మీ ముందుకు మంచి కండిషన్లో ఉన్నటువంటి 12.5 కేవీ జనరేటర్ మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. ఈ జనరేటర్ అన్నది రన్నింగ్ కండిషన్లో ఉన్నది, మంచి కండిషన్లో ఉన్నది. ఈ యొక్క జనరేటర్ డీటెయిల్స్ వచ్చేసి 12.5 కేవీ జనరేటర్ సింగిల్ పీస్ కలిగి ఉన్నది. ఈ యొక్క జనరేటర్ కంపెనీ వచ్చేసి ఉజాలా కంపెనీ 16 HP. ఈ యొక్క జనరేటర్కు మనకు ఓనర్ చెప్పే అమౌంట్ 42,000 రూపాయలు చెప్తున్నారు, 42,000. ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ జనరేటర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా నేను చెప్పినప్పుడు ఫిక్స్ అమౌంట్ కాదు, ఎవరైనా కస్టమర్ వచ్చి ఫీల్డ్ మీద జనరేటర్ కండిషన్ మొత్తం కూడా చెక్ చేసుకొని ఓనర్ తోటి మాట్లాడుకుంటే ఖచ్చితంగా రేటు గురించి మాట్లాడచ్చు, రేటు తగ్గించే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఓనర్ గారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా మీకు పరిసర ప్రాంతాల్లో పాటు ఈ యొక్క జనరేటర్ అందుబాటులో ఉంటే మాత్రం ముందుగా ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఇంకా వీళ్ళైతే ఫీల్డ్ మీద వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ జనరేటర్ ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ జనరేటర్ సేల్ అయితేనే ఓనర్ నెంబర్ డిలీట్ చేస్తే మిత్రులు గమనించండి. ఇంకొక విషయం, ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా టైంపాస్ కాల్ మాత్రం చేయకండి. మీకు నచ్చితేనే, మీకు అందుబాటులో ఉంటేనే వెళ్ళి చూసుకొని మాట్లాడుకుని తప్పించి ఎవరు కూడా టైంపాస్ కాల్ మాత్రం చేయకండి. మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ యొక్క జనరేటర్ లొకేషన్ వచ్చేసి గ్రామం సిరికొండ, మండలం కతలాపూర్, జిల్లా జగిత్యాల, తెలంగాణ రాష్ట్రం. ఇదే విధంగా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ అన్న చేస్తున్నట్ట. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.